వీళ్ళది యూఐ, వాళ్ళది యుఎస్ఓ. వీళ్ళది యుఐ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు యుఎస్ఓ అని ప్రారంభించారు. 81 ఎన్నికల్లో యుఎస్ఓ విజయవాడ విద్యార్థి సంఘ ఎన్నికలలో చాలా కీలకంగా ఫైట్ జరిగింది. ఈ ప్రాసెస్లోనే, ఈ ఎన్నికల ప్రచారంలోనే దేవినేని గాంధీ హత్య జరిగింది లయోలా కాలేజీలో. పాలిటెక్నిక్లో ప్రచారం ముగించుకున్నారు వాళ్ళు. పాలిటెక్నిక్ నుంచి లయోలాలకు ప్రవేశించారు. అటాక్ జరిగింది. రాజశేఖర్ తప్పించుకోగలిగాడు, గాంధీ దొరికిపోయాడు, అతన్ని చంపేశారు. ఇది ఒక క్రమం. ఈ క్రమంలోనే రంగా మీద ఏదో ప్రతీకార చర్యలకి కొంతమంది ప్రయత్నించినప్పటికీ దేవినేని నెహ్రూ కొంత కంట్రోల్డ్గానే వ్యవహరించాడు, దూకలేదు. తర్వాత దేవినేని మురళి యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ రంగా మీద దాడి చేయాలి, ప్రతీకారం అనేటువంటి ప్రోగ్రాం కొంత ముందుకు నడిచింది. అప్పుడు ఈ క్రమంలోనే రంగా ప్రధాన అనుచరుడు ఒక ఆయన కుమార్తె అక్కడ ఉంటుంది గుణదల ఏరియాలో. ఆవిడ కోసం, అంటే ఆవిడకేదో ప్రతి ఆదివారం వెళ్ళి మాంసం ఇవ్వటం అనేది ఇతని ప్రోగ్రాం, షెడ్యూల్లో భాగం. అందులో భాగంగా ఆయన ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా చంపేశారు అతను. దానికి ప్రతీకారంగా మళ్ళీ ఆ యాక్షన్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద రంగా వర్గం దాడి చేసింది. మాచవరం డౌన్లో కరెక్ట్గా శ్మశానం దగ్గర బస్సులో వెళ్తున్నారు వాళ్ళు, కండిషన్ బెయిల్లో ఉన్నారు. 7 టౌన్లో సంతకాలు పెట్టి గుణదల వెళ్తున్న వాళ్ళని అక్కడ బస్సులోంచి దించి చంపేశారు. ఇలా విజయవాడలో ఒక రకమైన ఫ్యాక్షన్ గొడవలు విపరీతంగా జరుగుతున్నటువంటి సందర్భం, ఒకవైపు పోలీసుల పట్టు పెరుగుతున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో వీళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు సీరియస్గా, అనుకుని ఏ పార్టీలోనూ అవకాశం లేక ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి గెలిచాడు రంగా. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రవేశాన్ని శిరీష్ రాజు గారు సీరియస్గా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరి పంచాయతీ ఏంటి సార్, శిరీష్ రాజు గారి మీద అటాక్ చేశారని కూడా అంటారు. అంటే అప్పటికి కొన్ని ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. వాటిలో ఒక వర్గం, ఒక సెక్షన్ వైపు ఈయన నాయకుడిగా ఎంటర్ అయి ఉన్నాడు అక్కడ రంగా. ఆటోనగర్ ఆపోజిట్లో ఉండేటువంటి కొన్ని స్థలాలకు సంబంధించినటువంటి వివాదం ఉంది. దీనిలో వల్లూరి కుటుంబం కూడా ఉంది. వాళ్ళ ఆస్తులు కబ్జా చేశారు అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణలో అవతల సెక్షన్ వైపు రంగా నిలబడి ఉన్నాడు. ఈ వివాదాలు అంటే వంగవీటి రంగాలో ఒక కోణం ఏంటంటే, తన దగ్గరికి ఎవరైనా వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చాము, పొట్ట చేత పట్టుకొని ఊరికి బతకడానికి వచ్చాము, మేము బలాన చోట ఏదో పచ్చి వ్యాపారం చేసుకుంటాము, అంటే ఈ కాయగూరలు లేకపోతే అరటిపళ్ళు ఏవో అమ్ముకుని బతుకుతాము, మేము ఉండటానికి ఇల్లు లేదు, మీరు ఏదైనా దారి చూపిస్తే అని ఎవరైనా అడిగితే ఆయన చాలా అలవోకగా చెప్పేసేవాడు, ఇదిగో బలాన చోట ఖాళీ స్థలాలు ఉన్నాయి, వెళ్ళి అక్కడ ఇల్లు వేసేసుకోండి, ఎవరైనా వస్తే నా పేరు చెప్పండి అనేవాడు. ఇలా విజయవాడలో కృష్ణానది ఎన్క్రోచ్మెంట్లో రంగా పాత్ర చాలా ఉంది. అలాగే అటు నున్న అటువైపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని, అక్కడ ఆక్రమణల్లో కూడా రంగా పాత్ర ఉంది చాలా ప్రాంతాల్లో. నెహ్రూ నగర్ అనే ఒకటి విజయవాడ నడిబొడ్డునే ఉంది, అంటే మొగలరాజపురంలోనే. దానిలో ఆక్రమణలు కేవ్స్ దగ్గర అండి, ఆ కేవ్స్ దగ్గరే. ఓకే, అక్కడ కూడా రంగా పాత్ర ఉంది. అక్కడ చాలామంది గుడిసెలు వేసుకున్నారు. అంటే వీళ్ళందరికీ ఒక రకమైన మద్దతు ఇవ్వటం ద్వారా తన క్యాడర్గా ఉంటారు వాళ్ళు అనేది ఆయన ప్రోగ్రాం. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే నిలబడేవాడు, వెళ్ళి ఫైట్ చేసేవాడు. అంటే వాళ్ళు ఇల్లు పీకటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెళ్ళి అక్కడ నిలబడేవాడు. ఈ క్రమం నడిచింది విజయవాడలో. గ్రిటన్ అని దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద స్థాయి నాయకుడిగా ఎదిగాడు. ఒక దశలో ఆయన డెప్యూటీ మేయర్గా కూడా ఉన్నాడు. ఆయన మాదిగా, ఆయన రంగాకి చాలా గట్టి సపోర్టరు. ఆ నెహ్రూ నగర్ ఆక్రమణల నుంచి ఉద్భవించినటువంటి నాయకుడు ఆయన. ఇలా తనకంటూ ఒక
క్యాడర్ని తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా జరిగింది. ఈ ఆక్రమణలకు సంబంధించిన వివాదాలే ఉండేవి శిరీష్ రాజుకి ఆయనకి. రైట్. ఈ గొడవలతో పాటు ఇతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటము, ఒక రౌడీ ఎలిమెంట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం ఏమిటి దాకా ఆయన వెళ్ళాడు. వెళ్ళి వద్దు కాంగ్రెస్ పార్టీలోకి ఇతన్ని అంటే అప్పటికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆ రోజు జరిగినటువంటి సమావేశం ఈయనకి సభ్యత్వం ఇవ్వటం మాత్రమే కాకుండా విజయవాడలో తూర్పు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలి అనేటువంటి ప్రతిపాదన కూడా. దాని మీద జరిగిన ఘర్షణలో ఆయన శిరీష్ రాజు మీద చేయి చేసుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. రంగా అక్కడి నుంచి ఆయన మీద ఒక గ్రెడ్జ్ మొదలైంది. ఇతన్ని శిరీష్ రాజుకి రంగాకి మధ్య ఉన్నటువంటి గొడవలు పరిష్కరించడానికి వెంగళరావు గారు ప్రయత్నం చేశాడు ఓ దశలో. ఏది ఈయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆంధ్రరత్న భవన్ తాళాలు రంగా ఇంటి దగ్గర ఉండేవి. ఆయనేమో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శిరీష్ రాజు, కానీ కంట్రోల్ అంతా రంగా దగ్గర ఉండేది. ఇది కాన్ఫ్లిక్ట్ నడుస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఇది. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరాలనేటువంటి ఒక ఆలోచన ఉంది రంగాకి. తెలుగుదేశం పార్టీ